శ్రీను తీసుకొస్తున్న డబ్బుల బ్యాగ్‌ని అస్మిత మార్చేసి దొంగ నోట్లని పెట్టి ఉంటుంది. ఇక అవన్నీ పంచుతున్నప్పుడు దొంగ నోట్లని తేలిపోవటంతో జనాలందరూ కూడా శ్రీనుని తిడుతూ ఉంటారు. "అసలు నువ్వు మనిషివేనా? రఘురామ్ గారి మేనల్లుడివేనా? మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? మా డబ్బులు మాకు కావాల్సిందే. అసలు డబ్బంతా కూడా నువ్వు అమెరికా పంపించేసి ఉంటావు" అని శ్రీను ఆద్యని అసభ్యంగా జనాలు తిడుతూ ఉంటారు. అప్పుడే ఆ అరుపులన్నీ కూడా స్పృహలో లేని రఘురామ్ చెవిన పడి మెలకువలోకి వస్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ రఘురామ్‌ని మరింత బాధ పెడుతూ ఉండటంతో ఇక చాలా సీరియస్ అయిపోతుంది. ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఆక్సిజన్ మాస్క్ పెట్టినా కూడా ఏది పనిచేయకపోవటంతో డాక్టర్ డాక్టర్ రఘురామ్ గారు చావుతో పోరాడుతున్నారు, కొట్టుఆడుతున్నారు అని నర్సు అరుస్తూ చెప్తూ ఉంటుంది. దాంతో శ్రీను, ఆద్య, జానకి అందరూ కూడా అయ్యో అని బాధపడుతూ ఉంటారు. డాక్టర్ గారు ఏదో ఒకటి చేసి కాపాడండి అని రామలక్ష్మి వేడుకుంటూ ఉంటుంది. చూడండమ్మా, వెంటనే ఈయన్ని వేరొక హాస్పిటల్‌కి చేంజ్ చేయాలి. అంబులెన్స్ అంబులెన్స్ అని డాక్టర్ కేకలు పెడతారు. ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు, మా నాన్నగారిని కాపాడండి, వేరే హాస్పిటల్‌కి ఇప్పుడే తీసుకువెళ్దాం అని అంబులెన్స్‌ని రప్పించి రఘురామ్‌ని అంబులెన్స్‌లో ఎక్కించి తీసుకువెళ్తూ ఉంటారు. అయితే ఊరు జనాలు అంబులెన్స్‌ని కదలనివ్వకుండా అడ్డుపడిపోతారు. అప్పుడు జానకి దండం పెడుతూ, "ప్లీజ్ దయచేసి ఆయన్ని కాపాడుకోవాలి. దయచేసి అంబులెన్స్‌ని పోనివ్వండి" అని జానకి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. దారివ్వండి అని ఏడుస్తూ ఉంటుంది. "అసలు ఏం జరిగింది బావా?" అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే జరిగిన విషయం మొత్తం కూడా శ్రీను వివరిస్తాడు. ఎవరో ఒక కడుపుతో ఉన్న లేడీ, అంటే అస్మిత అరేంజ్ చేసిన లేడీ కావాలనే శ్రీను కారుకి అడ్డుపడడం, ఈ లోపల అస్మిత వచ్చి డబ్బుల్ని కొట్టేసుకు వెళ్ళటం. అయితే డబ్బులు కొట్టేసిందన్న విషయం శ్రీనుకి తెలీదు. ఇలా ఎవరో ఒక లేడీ అడ్డు వచ్చిందని శ్రీను చెప్తాడు. "మా నాన్నకి ట్రీట్మెంట్ చేయించాలి, వేరే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి, అడ్డు తప్పుకోండి" అని రామలక్ష్మి కూడా అడుగుతూ ఉంటే, "ఇప్పుడు మేము అడ్డు తప్పుకున్నామే అనుకో, మరి మా డబ్బులు ఎవరిస్తారు?" అని ఊరు జనాలు నిలదీస్తూ ఉంటారు. "మీకు డబ్బులే కదా కావాల్సింది? రఘురామ్ గారి కూతురుగా నేను మా నాన్నపై ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ డబ్బులు ఎక్కడికి పోవు, నేను మీకు ఇస్తాను, నేను మీకు మాటిస్తున్నాను" అని రామలక్ష్మి చెప్తుంది. సరే, రఘురామ్ గారి కూతురు రామలక్ష్మి మాట ఇచ్చింది, వాళ్ళ నాన్నపై ఒట్టు వేసి చెప్పింది కాబట్టి మేము పోనిస్తాము, అందరూ తప్పుకోండి, దారివ్వండి అంబులెన్స్‌కి అని ఊరి జనాలు అడ్డు తప్పుకుంటారు. వెంటనే ప్రభాస్ అస్మితకి విషయం చేరవేస్తాడు. "రామలక్ష్మి మన ప్లాన్‌పై నీళ్లు చల్లేసింది, కాపాడుకుంటోంది, వాళ్ళ నాన్నపై ప్రమాణం చేసిందని" ప్రభాస్ చెప్పటంతో, "ఏంటి, ప్రమాణం చేసి మాట ఇచ్చిందా? కానీ అంత డబ్బు ఎలా తీసుకువస్తుంది? కోట్లు విలువ చేసే డబ్బులు కదా" అని అస్మిత చాలా షాకింగ్‌గా చెప్తూ అడుగుతూ ఉంటుంది.